రైట్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఈరోజు ఏందో చూద్దాం. కొత్త హైకోర్టుకు సీజే ఆపరేష్ భూమి పూజ. 10,000 100 ఎకరాల్లో నిర్మాణం. రాష్ట్ర హోదా కోసం లద్దాఖ్లో నిరసనలు. జనవరి నుంచి ఏటీఎం ద్వారా పీఎఫ్ విత్డ్రా. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్. 71 మంది మావోయిస్టుల లొంగుబాటు. రాష్ట్రంలో 30 వరకు భారీ వర్షాలు. పీపుల్స్ ప్లాజాకు బతుకమ్మ పేరు. అధికారంలోకి రాగానే బతుకమ్మ ప్లాజాగా మారుస్తాం. తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మ చూసేదాకా పోరు. కేటీఆర్. భాషా సంస్కృతిని గర్వంగా నిలపాలనే కేసీఆర్ తలపించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో కేటీఆర్. తెలంగాణ రైతులకు కాంగ్రెస్ ద్రోహం, ప్రజలకు బీజేపీ మోసం. యూరియా అడిగితే 3rd డిగ్రీ ఇదేనా మహమ్మద్ కి దుకాన్. నిప్పుడు చెరిగిన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలో పలువురు చేరిక. బతుకమ్మ చీరలు ఈసారి లేనట్టే. సకాలంలో రాలే అన్న మంత్రి సీతక్క. 2 ఏళ్లుగా ఇంతే. కనీసం ఆడబిడ్డలకు చీరలు లేకపోతున్నారు. ఎందుకు మరిగా? వాళ్ళు క్వాలిటీ లెస్సి మామూలు బనికిరాని మొక్కజొన్న చేనులకు కట్టుకునేటి ఇచ్చిరంటారు. మీరు లేకపోతున్నారు కదా 2 సంవత్సరాల నుంచి. చీరలు ఇవ్వలేరా? చీరలు అదా మీ ప్రభుత్వం? ఇంకేం అభివృద్ధి చేస్తారు తెలంగాణ? మీరు ఇస్తే చీరలు అవి కట్టుకొని బతుకమ్మ ఆడతారో అనుకునేరు తెలంగాణలో. గత 10 ఏళ్ళ నుంచి పంచిన చీరలు కూడా ఓడో కట్టుకొని బతుకమ్మ బోనేపోరు అవి కట్టుకొని. కానీ కనీసం మా కాంచెల్ని 90,000 కోట్లలో కనీసం 100 కోట్ల రూపాయలైనా ఖర్చు పెడుతున్నారు కదా అని ఒక చూసేటట్లు అంతే. మీరు అన్న షేర్లకు కట్టుకోవడానికైనా పనికి వస్తాయి కదా ఉత్తగా ఉండే బదులు. కనీసం మీరు అవి కూడా ఇవ్వట్లేరు కదా. ఇంత దుర్మార్గమా? 2 చీరలు ఇస్తాం, క్వాలిటీ చీరలు ఇస్తాం అంటారు. కొన్ని రోజులు ఇప్పుడు ఒకటి, సంక్రాంతికి ఒకటి అంటారు. ఇప్పుడేమో అసలు రాలేవు, అందుబాటులో లేవు, అందుకోలేవు. ఏంది ఇది? కనీసం బతుకమ్మ చీరలు పంచలేని ప్రభుత్వం ఎందుకు? తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మను తొలగించిన దుర్మార్గుడిని తరిమి కొట్టే వరకు, తెలంగాణ తల్లి చేతిలో తిరిగి బతుకమ్మను పెట్టే వరకు పోరాటం ఆగదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ ను తిరిగి సీఎం చేసే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో బుధవారం బతుకమ్మ ఉత్సవాలు. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మను తొలగించారు, బతుకమ్మ క్షీరాలను తొలగించారు. ఇంకో 2 ఏళ్ల తర్వాత అసలు బతుకమ్మ పండుగ మనదా అని అంటారు. ఆడికి వస్తుంది ప్రభుత్వ పరిస్థితి. చూడు. బీసీల ద్రోహి కాంగ్రెస్. 42% కోటా అమలుకు అవకాశం ఉన్న విశ్వాసఘాతుకం బీఆర్ఎస్. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు మసూదనాచారి, గంగుల శ్రీనివాస్, జోగురామన్న. ఇప్పుడు ఈ ప్రభుత్వం రావడం వల్ల బీఆర్ఎస్ లో జరిగిన మంచి ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీకి జరిగిన మంచి ఏంటంటే, అందులో ఉన్న నాయకులందరూ బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టగలుగుతున్నారు. మీరు గత 10 ఏళ్ల ప్రభుత్వంలో చూడండి, అసలు ఇలా మొక్కలు అవపడాయి టీవీలలో, పేపర్లలో. బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బతుకమ్మ వస్తే కవితక్క. ఏమన్నా ఇంకోటి తెలుసా? అసలు ఇప్పుడు మహిళలు పెడుతుర్రు, ఎవ్వరు పడితే వాళ్ళు పెడుతుర్రు. అదొక చైతన్యం వచ్చింది బీఆర్ఎస్ పార్టీలో. మళ్ళీ ప్రభుత్వం ఒకలా ఏర్పాటు చేసినప్పుడు ఏ చైతన్యాన్ని కంటిన్యూ చేయాలి? మళ్ళీ మీరంతా షెడ్డుకు పోయే పరిస్థితి రావద్దని కోరుకుంటున్నాం. సోషల్ మీడియా పోస్టులపై సర్కార్ రౌడీ షీట్, హిస్టరీ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ పేరుతో ఉక్కుపాదానికి తెర వెనుక కుట్ర. సైబర్ నేరాల నియంత్రణ ముసుగులో చర్యలు. ప్రభుత్వంపై పోస్టులు పెట్టే వారిని వేధించే కుట్ర. పోలీస్ శాఖలో మెమోలో సోషల్ మీడియా ప్రస్తావన. రాజకీయ పోస్టులపై క్రిమినల్ కేసులు తగదని ఇటీవల తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు తీర్పుతో స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్న నెటిజన్లు. ప్రశ్నిస్తే వ్యవస్థీకృత నేరగాళ్లుగా ప్రకటిస్తారా? మేమే జారీలో అణిచివేత పన్నాగం దాగుందా? రైట్, చూద్దాం. బీసీ రిజర్వేషన్ 42% అవకాశం ఉన్నా విశ్వాసఘాతకం అంటారు కదా. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం. బీసీ బిల్లుపై ఢిల్లీలో నోరు మెదపని సీఎం రేవంత్. రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు? 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే. మండలిలో ప్రతిపక్ష నేత మసూదనాచారి. 22 నెలలుగా జీవో ఎందుకు ఇవ్వలేదు? గంగుల. రేవంత్ కు బీసీలంటే చులకన? జోగురామన్న. బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ డిస్మిస్. పత్రికల వార్తల ఆధారంగా పిటిషన్ చెల్లదన్న హైకోర్టు. ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటే రావచ్చని స్పష్టీకరణ. పెద్దోళ్ల భూమిలో కదలని హైడ్రా బుల్డోజర్.
ఎమ్మెల్యే గాంధీ ఆగ్రహంతో సర్కార్ పెద్దల ఒత్తిడి, పేదల ఇండ్ల కూల్చివేత దూకుడు చూపిన హైడ్రా. గాంధీ భూమి దగ్గర వచ్చేసరికి రెవెన్యూపై నెపం, ఫెన్సింగ్ కూల్చినా అటువైపు కన్నెత్తి చూడని వైనం. గాజుల రామారం భూములపై హైకోర్టు స్టే, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ బంధువులకు ఎదురు దెబ్బ. హైడ్రా అందరినీ న్యాయంగా సమానంగా చూడాలి. ఏంది బడాబడా బాబుల వాటినేమో బడాబడా బాబులు అందికున్న బటన్ కూడా పీకలేకపోతుంది హైడ్రా. పేదల ఇల్లులు మాత్రం పునాదులో సహా పెగిలించేస్తుంది. ఇదేంది? రూపాయి పరిహారమైన ఇవ్వకుండా తన భూమిలో నేషనల్ హైవే పనులు ఎలా చేపడతారంటూ ఓ నిర్వాసితుడు నిరసనకు దిగాడు. పెద్దపల్లి జిల్లా మంతని మండలం పుట్టపాకలో బుధవారం చేనును చదును చేసేందుకు వచ్చిన జేసీబీలకు చంద్రమూర్తి అనే యువకుడు ఇలా అడ్డుగా పడుకున్నాడు. మరి అదే కదా పరిస్థితి. మరి ఏందనేది ఆయన ఆస్తి హక్కు లేదు. భారతదేశ రాజ్యాంగ ప్రకారం ఒక సామాన్య పౌరుడికి ఆస్తి హక్కు లేదు. ఇప్పుడు నీ ఇల్లును ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలంటే అది ఎంత రేటుకు అనేది, నా ఇల్లు నేను ఇయ్యను అనే హక్కు ఈ దేశ పౌరుడికి లేదు రాజ్యాంగ పరంగా. దాన్ని అవకాశంగా తీసుకొని ఇష్టం వచ్చినట్టు రూట్లు మార్చుడు, భూములు కొట్టేసుడు. సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టు వాళ్ళు ఇచ్చింది తీసుకోడు. ఏం చేస్తారు మరి? ₹1,00,000 నష్టపోయే కాదు ₹1,00,000 ఇచ్చిన తీసుకొని సైలెంట్గా పోయే పరిస్థితులు పేద ప్రజలకి. అట్లున్నాయి రాజ్యాంగ చట్టాలు, వీళ్ళ దోపిడీ, వాటికి అనుగుణంగా వీళ్ళ దోపిడీ. తెల్ల బంగారం తెల్లబోయింది. పత్తి రైతుకు దక్కుతున్నది మద్దతు ధరలో సగమే. సగటున 4,255 పలుకుతున్న ధర ఇప్పటి వరకు గరిష్టం 7,710, కనిష్టం 3,711. ఇది మద్దతు ధర 8,110 కన్నా చాలా తక్కువ. రానున్న రోజుల్లో మరింతగా తగ్గే అవకాశం. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి తగ్గిన డిమాండ్, దిగుమతులపై సుంకం ఎత్తివేతతో కేంద్రం పిడుగు. సిసిఐ కొనుగోలు చేస్తేనే రైతులు గట్టెక్కే ఛాన్స్. అట్లుంది పరిస్థితి బాబు. ఏడ ముట్టుకున్నా ఎల్ల చూసినా రైతులకు మాత్రం దెబ్బ మీద దెబ్బ. ఏంది పరిస్థితి? ఒక పక్కన యూరియా అయ్యో, ఒక పక్కన రైతుకు గిట్టుబాటు ధర ఉండదు పత్తికి. అత్తనే కాదు ఏదైనా కదా పరిస్థితి ఉంది. ఓటుకు నోటులో బాబు రేవంత్ పాత్ర. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు యత్నించారు. విచారణ పూర్తయ్యే వరకు వారిని పదవుల నుంచి తొలగించాలి. ఇప్పటికీ చంద్రబాబు కన్సన్నల్లోనే నడుస్తున్న రేవంత్ రెడ్డి తనను పిచ్చోడిగా ముద్ర వేసి కేసు కొట్టించేందుకు కుట్ర. సిజేఐ ఆధ్వర్యంలో కేసును సమగ్రంగా విచారణ జరిపించాలి. ఓటుకు నోటు కేసులో A4 నిందితుడు జెరూసలం మొత్తయ్య. చాలా మంది బలవుతారు కింద, బడా బాబులేమో ఎస్కేప్ అయిపోతారు. A1 A2 సేఫ్గా ఉంటారు. A3 A4 ఇక ఉన్నోళ్ళంతా కనుమరుగైపోతుంటారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందే. ఇంద్రవెల్లి అమరవీరుల సాక్షిగా కథం తొక్కిన ఆదివాసులు, లేదంటే స్థానిక ఎన్నికలకు బహిష్కరిస్తామని హెచ్చరిక. ఇది వాళ్ళ పంచాయతీ. అది ఇప్పుడు లంబాడాలను మరి ఎందుకు కలిపిరు? ఇప్పుడు అది తీసేయమంటే ఇప్పుడు ఈ దేశంలో ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్లు అన్ని సమూలంగా ఇప్పటికిప్పుడు తీసేయాలంటే అవుతుందా? ఏది కాదు. 75 ఏళ్ళ నుంచి అనుభవిస్తారు కదా, 10 ఏళ్ళకే కదా రాసింది. ప్రతిసారి రిన్యూవల్ చేసుకుంటూ వస్తారు కదా, అవసరమా? ఇక తీసేయండి సరిపోయింది అంటే అవుతుందా? కాదు కదా. ఇవి కూడా ఎమ్మటే కావు, టైం పడుతుంది. 36 మంది రైతులపై కేసులు. తమ భూములకు పట్టాలు ఇవ్వాలని కలెక్టరేట్ రైతులు. సిబ్బంది అడ్డుకోవడంతో గేటు వద్ద బైఠాయించిన నిరసన. సమస్య పరిష్కరించకపోతే కేసులు పెట్టిన కలెక్టర్. రైతులు వాళ్ళ భూములకు పట్టాలు ఇవ్వాలని కలెక్టరేట్కి పోతే సమస్య పరిష్కరించకుండా వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టి 36 మందిపై 238, 321, 322 సెక్షన్ల కింద కేసులు. మా భూములు దున్నుకుంటున్నాం అయ్యా, మాకు పట్టాలి అన్న పోయినందుకు వాళ్ళ మీద కేసులు పెట్టిన వైనా కనబడుతుంది అక్కడ పరిస్థితి. గ్రూప్ 1 ఫలితాలు విడుదల. 552 మంది అభ్యర్థుల ఫలితాలపై ప్రకటన. ఒక పోస్టుకు సంబంధించిన రిజల్ట్ పెండింగ్. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే. గ్రూప్ 1 పై తీర్పును నిలిపివేసిన హైకోర్టు. తుది తీర్పునకు లోబడే నియామకాలని షరతులు. ఒక గ్రూప్ 1 మీద ఒక కోర్టులోనే జడ్జి మారినప్పుడు న్యాయం మారిపోద్దా? ఈ దేశంలో తప్ప ఏ దేశంలో చూడలే ఇలాంటి తీర్పులు. ఈ రాష్ట్రంలో తప్ప ఏ రాష్ట్రంలో చూడలే. రాష్ట్రం ఇట్లానే పాల్పడేది, ఈ దేశం ఇట్లా మాట్లాడదు. అంటే జడ్జి మారినప్పుడు న్యాయం మారిపోద్ది అనమాట. ఇది తెల్ల షర్ట్ అన్నప్పుడు ఒక జడ్జి తెల్ల షర్ట్ అంటే, ఒక జడ్జి వచ్చి బ్లాక్ షర్ట్ అంటే బ్లాక్ షర్ట్ అయిపోద్ది. ఇక నిజం అనవసరం ఆడ. వీళ్ళు మేనేజ్ చేసేదాన్ని బట్టి తీర్పు రావాలి. ఇంత దుర్మార్గమా? 563 మందికి రిజల్ట్స్ ఇస్తే లక్షల మంది భవిష్యత్తు ఏం కావాలి? ఇప్పుడు 500 ఓకే ఇచ్చేస్తావు, లక్షల మంది భవిష్యత్తు ఆగం చేస్తావు. వాళ్ళు క్యాన్సిల్ చేసినా 563 మందికి ఇస్తావు. నువ్వు ఏది చేసినా నష్టమే జరుగుతుంది అన్నప్పుడు తక్కువ మందికి చేయాలి చేసే నష్టం.
లక్షల్లో కాదు, వేలల్లో కాదు, వందల్లో చేయాలి నష్టం. నువ్వు లక్షలలో నష్టం చేస్తావు అంటే నిజంగా ఇక్కడ అమ్ముకున్నట్టే, మాకు అదే అర్థమవుతుంది. ఇప్పుడు వీళ్ళకి రిజల్ట్ తీయకుండా వేరే వాళ్ళకి ఇస్తే వీళ్ళు బయటకు వస్తారు కదా, మా కాడ ఇంత తీసుకుంది, ఈ ప్రభుత్వం ఇంత దొబ్బింది, మాకు ఇవ్వకుండా వాళ్ళకి కట్టిస్తామని వాళ్ళు బయటకు వచ్చినప్పుడు వీళ్ళు వీళ్ళు అడ్డంగా దొరికిపోతారు కదా, ఆ భయానికే ఇదంతా మేనేజ్ చేస్తారు టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వం కానీ. అట్లనే కనబడుతుంది చూసాం సామాన్యులకైతే. సార్తో ప్రజాస్వామ్యానికి ముప్పు. పాట్నాలో జరిగిన సిడబ్ల్యూసీ మీటింగ్ లో కాంగ్రెస్ తీర్మానం. అధికారం కోసం బీజేపీ డర్టీ పాలిటిక్స్ చేస్తున్నదని ఫైర్. ట్రంప్ తో మోదీ ఫ్రెండ్షిప్ వల్లే ఈ టారిఫ్లు. ఖర్గే విదేశాంగ విధానాలు పతనమయ్యాయి. రాహుల్. బీసీల వాటా కోసం పోరాటం తెలంగాణలో ఆదర్శం. పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ బట్టి ఉత్తమ్ దామోదర వాళ్ళ ముచ్చటది. గ్రూప్ 1 కు లైన్ క్లియర్. సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టు స్టే, డివిజన్ బెంచ్ స్టే. అనుమానాల ఆధారంగా అక్రమాలు జరిగాయని తేల్చడం సరికాదు, ఇక్కడ ఇంకో లైన్ రాయాల్సింది. గ్రూప్ 1 కు లైన్ క్లియర్ అని పెట్టి లక్షల మంది అభ్యర్థుల నోట్లో మన్ను కొట్టిన ప్రభుత్వం టీజీపీఎస్సీ అని రాయాలి. ఇక్కడ 100 మందికి నువ్వు న్యాయం చేయడానికి లక్షల మందికి అన్యాయం చేస్తావా? ఈ 563లో ఒక పోస్ట్ పెండింగ్ ఉంది, 562 పోస్టులు లైన్ క్లియర్ చేసి నిన్న రిజల్ట్స్ ఆ వెబ్సైట్ లో రిలీజ్ చేసారు. మరి లక్షల మంది అభ్యర్థుల పరిస్థితి ఏం కావాలి? దుర్మార్గంగా నువ్వు వాళ్ళ సగం పోస్టులు అమ్ముకున్నావు అన్న ఆరోపణ. మరి నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావు కదా. ఒక జడ్జి మారంగానే, బెంచ్ మారంగానే న్యాయం మారిపోతుందా, తీర్పు మారిపోతుందా? ఇంత దుర్మార్గం ఉంటుందా ఈ రాష్ట్రంలో? సిగ్గుపడాల టీజీపీఎస్సీ, ఈ ప్రభుత్వం. మాల్ ప్రాక్టీస్ పేపర్ లీక్ జరిగినట్టు ఆధారాలు లేవని వెల్లడి. ఇందులో పక్షపాతం ఎక్కడ ఉన్నదని ప్రశ్న. నియామకాలకు ధర్మాసనం అనుమతి. తుది తీర్పుకు లోబడి ఉండాలని కండిషన్. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి జరగనున్న గ్రూప్ 1 నియామకాలు, ఆ వెంటనే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఏర్పాట్లు. సిగ్గులేని టీజీపీఎస్సీ ఏదైనా చేస్తుంది ఏర్పాటు. లక్షల అభ్యర్థుల పరిస్థితి ఏంది? ఈ దుర్మార్గులు పబ్బం గడుపుకోవడం కోసం కోట్లను కూడా మేనేజ్ చేసే పరిస్థితికి వచ్చినాయి. మొన్ననే ఇదే గ్రూప్ 1 రిజల్ట్ మీద కోట్ల మీద అత్యంత అభిమానం పెరిగింది రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు. ఇవాళ అది పోయే పరిస్థితికి వచ్చింది స్టే విధించగానే. రేపు ఇంకేం తీర్పు వస్తుందో. ఇంత దుర్మార్గం ఉంటుంది ఆ రాష్ట్రంలో. ఇక్కడ హెడ్లైన్ వేరే పెట్టాల్సి ఉండే. గ్రూప్ 1 కు లైన్ క్లియర్ అని పెట్టి లక్షల మంది అభ్యర్థుల్లో నోట్లో మన్ను కొట్టిన ప్రభుత్వం టీజీపీఎస్సీ అని పెట్టాల్సి ఉండే. ఇంత దుర్మార్గం ఉంటుందా? లక్ష్మీ దీపికకు టాప్ ర్యాంక్ గ్రూప్ 1 లో. గ్రూప్ 1 ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన టీజీపీఎస్సీ మొత్తం 562 మంది ఎంపిక. కోర్టు కేసులో ఒక పోస్ట్ పెండింగ్. వివిధ శాఖలకు సెక్షన్ లిస్టు. ఇది ఉంది పరిస్థితి. మరి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మీకు జాబ్ అసలు ఇప్పుడు 1:1 వెరిఫికేషన్ తర్వాత డైరెక్ట్ మీకు రిజల్ట్ ఇచ్చేసిరు. ఇక ఇప్పుడే అభ్యర్థుల ఆందోళన ఉంది సెలెక్ట్ అయిన వాళ్ళలో. అంటే నువ్వు ఇప్పుడు రిజల్ట్ ఇచ్చేసినావు, ఇంకా జాబ్ వచ్చింది అని ఫీల్ అయిన తర్వాత రేపు క్యాన్సిల్ చేసే పరిస్థితి ఏంది? ఈ టీజీపీఎస్సీ ఈ ప్రభుత్వానికి తలకాయ ఉందా లేదా? మరి ఏం ఆలోచిస్తుంది? వేల మంది, లక్షల మంది అభ్యర్థుల పరిస్థితి ఏంది? ఈ రేసు కేసులో అధికారుల ప్రాసిక్యూషన్ ఓకే. ఫార్ములా ఈ రేసు కేసులో 2 నిందితులైన సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ గ్రీన్స్. నువ్వు ఈ రేసు తేల్చలేకపోయినావు, గొర్రెల స్కామ్ తేల్చలేకపోయినావు, కాళేశ్వరం తేల్చలేకపోయినావు, ఏది తేల్చలేని నీ ప్రభుత్వం గ్రూప్ 1 తెలిసిందా? ఎందుకంటే ఇక్కడ ముడుపులు ముడతాయి. ఆప్తా ఉన్న కొద్దీ, దాని మీద స్టే ఉన్న కొద్దీ, అది రిజల్ట్ రాకున్నా కొద్దీ అందులో ఇరుక్కున్న వాళ్ళు ముడుపులు ముట్ట చెప్తారు ప్రభుత్వానికి. ఇది అట్లా కాదు కదా. దీనివల్ల వాళ్ళకి ఎలాంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు కదా. వీళ్ళు అమ్ముకున్న వాళ్ళకి జాబ్లు ఇవ్వాలి కదా. అన్యాయం అయిపోయేటోళ్ళు ఎట్లా పోతారు కానీ అమ్ముకున్న వాళ్ళకి జాబ్లు ఇవ్వాలి కదా. మళ్ళీ రేపు వాళ్ళ పేర్లు బయట పెడతారు కదా, అప్పుడు అడ్డంగా దొరుకుతారు కదా ప్రజల ముందు. ఇదేమో మళ్ళీ విచారణ చేస్తున్నా కొద్దీ వాళ్ళకి లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ ముడుపులు వస్తుంటాయి కదా. దీంట్లో స్పెషల్ ఇంట్రెస్ట్ ఏముంటది? అన్యాయం అయిపోతే వాళ్ళ జీవితాలు ఆగం అయిపోతాయి లక్షల మంది. H1B వీసాలకు లాటరీ సిస్టమ్ తొలగింపు. H1B వీసాపై వార్షిక ఫీజును $1,00,000 పెంచిన ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. H1B వీసాలపై ప్రస్తుతం ఉన్న లాటరీ సిస్టమ్ ను తొలగించేందుకు యోచిస్తుంది. ఏదైనా చేసుకొని బొంద మీద H1B వీసాలు, నువ్వు నీ కథ. ఈ ప్రభుత్వాలు, ఈ భారతదేశ ప్రభుత్వాలు మారినంత కాలం బయట దేశాలు ఇట్లనే మనమే పెద్ద చెలాయిస్తాయి. అదో ఇదో పెట్టి బెదిరించుడు. ఒక్కసారి పోయినోడు పోయిండు, ఎన్ని కోట్ల మంది బయట బతుకుతురు, ఎంత ఆదాయం అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, స్తంభించిపోద్దా? మొత్తం దేశ పరిస్థితి అంతా అతలాకుతలం అవుతుంది. ఏమి కాదు, బడాబాబుల జీవితాలు తారుమారైతే, పేదోడు లెక్క ఉంటాడు.
వాడు 1,00,000 పెట్టినా 2,00,000 పెట్టినా ఇక్కడ ఒరిగేది ఏం లేదు. టు బి ఫ్రాంక్ మార్చుకోవడం అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు, ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు, రిచ్ పీపుల్స్ వాళ్ళ వాళ్ళ స్తోమతకు మించో వాళ్ళ స్తోమతతో అడిగిపోయేటోళ్ళు. ఇక్కడ బతికే పేదవాళ్ళ జీతాలు ఇక్కడనే ఉంటాయి. దానివల్ల మన కుదేలు డబ్బులు అయ్యేది ఏం లేదు. ఎట్టున్న బతుకు అట్నే బతారు. ఏదైనా చేసుకో, ఏది చేసుకున్న బడబాబుల భాగవతాలకే కదా. ఆసియా కప్ ఫైనల్లో ఇండియా. ఆసియా కప్ లో టీమిండియా ఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది. బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ 75, పాండ్యా 30 దంచి కొట్టడంతో బుధవారం జరిగిన మ్యాచ్ లో సూపర్ 4 స్టేజ్ మ్యాచ్ లో ఇండియా 41 రన్స్ తేడాతో బంగ్లాదేశ్ ను ఓడించింది. హైవేల భూసేకరణకు కేంద్రం కొర్రీలు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎక్కువ పరిహారం చెల్లిస్తున్నదట. ఇందుకు కేంద్ర నిబంధనలు ఒప్పుకోవంటూ అడ్డంకులు. రైతులకు పరిహారం ఫైళ్లను వెనక్కి పంపుతున్న ఎన్హెచ్ఏఐ అధికారులు. ఈ వేస్ట్గా కేంద్రం ఈ రాష్ట్రం మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టదు. ఈ రాష్ట్రంలో అదేదో అవినీతి జరిగితే వాళ్ళని బెదిరించి కథం వాళ్ళ కాంచెల్లి ఫండ్స్ తీసుకోవడం, ముడుపులు ముట్టించుకోవడం తప్ప ఒరిగింది ఏమీ లేదు ఈ రాష్ట్రానికి. బీసీ రిజర్వేషన్లపై రేపే జీవో. ప్రక్రియను పూర్తి చేసిన రాష్ట్ర సర్కార్. 27న పొలిటికల్ పార్టీలతో జిల్లాలో మీటింగ్. 28న రిజర్వేషన్ల గెజిట్ ప్రచురించేలా ఏర్పాట్లు. 29న లోకల్ బాడీ ఎలక్షన్స్ షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్. పకడ్బందీగా పూర్తి చేయాలి ఉన్నతాధికారులకు సీఎం ఆదేశాలు. ఇక రారీగా ఎలక్షన్స్కి వస్తారు కదా, ఇప్పుడు చూపెట్టరు ప్రజలు మీ చైతన్యం ఏంది, నిరుద్యోగులు ఇప్పుడు చూపెట్టరు మీకు అర్థం అనేది. ఒక చెంపపెట్టిలాగా కనబడాలి ఈ ఎలక్షన్స్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ నెల 26న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసింది. 26న రాత్రి జిల్లా కలెక్టర్లతో జీవోను పంపనున్నట్లు సమాచారం. ఆ వెంటనే 27న పొలిటికల్ పార్టీలతో కలెక్టర్లు మీటింగ్లు, రిజర్వేషన్ల పబ్లిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ను ప్రచురించి 28 తేదీ కల్లా రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయనుంది. మరుసటి రోజు 29న రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. 29వ తారీఖు ప్రకటిస్తారు. ప్రకటించి ఈసారి ప్రజలారా మీరు ఓటుకు నోటు తీసుకుంటారా తీసుకోరా అనేది మీ పర్సనల్ ఇష్యూ, వాడు ఇచ్చేటోని ఇష్యూ. కానీ నువ్వు ఎవరికి వేయాలి అన్నది మాత్రం నీ సరౌండింగ్స్ లో ఉన్న విద్యావంతుని అడిగి నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ మీకు అవగాహన, పూర్తి స్థాయి అవగాహన లేకుంటే ఏం జరుగుతుంది అని, మీ చుట్టుపక్కల డిగ్రీనో ఇంటరో చదువుకున్న వ్యక్తులు ఉంటారు కదా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ పార్టీకి ఓటేయమంటావు అని వాళ్ళని అడిగి నిర్ణయం తీసుకోవాలి. తగనే 2,000 ఇచ్చిండు, ఒక ఆయన 3,000 ఇచ్చిండు అని ఓటేయడం కాదు. మీ చదువుకున్న వ్యక్తికే అర్థమవుతుంది. ఇక చదువుకున్న మూర్ఖుల గురించి మాట్లాడట్లేదు నేను, సమాజ స్పృహ ఉన్న చదువుకున్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. ఈ రాష్ట్రంలో కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ఏ అభ్యర్థి అని అడుగు, ఆయన చెప్పిన జెన్యున్ గౌరు చెప్పడు. ఇక ఆ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థి కూడా ఏదో పార్టీకి మద్దతు పలికిన వానంత దుర్మార్గులు లేడు. వాని భావితరాలను వాడే నాశనం చేస్తున్నట్టు అర్థం. దయచేసి విద్యావంతులను అడిగి నిర్ణయం తీసుకోరు. ఎవడు ఎన్ని డబ్బులని తీసుకోరు, కానీ ఎవరికి వేయాలన్న మాత్రం మీ చుట్టుపక్కల ఉన్న విద్యావంతులను అడిగి నిర్ణయం తీసుకోరు. వరద బాధితులను ఆదుకుంటాం, ముంపు సమస్యలను పరిష్కరిస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ లో వరదలు, నాలాల్లో డ్రైనేజీలను పట్టించుకోలేదని ఫైర్, బాటిల్ వెనుక ప్రాబ్లమ్స్ ముంపు. మంత్రి పొన్నం జూబ్లీహిల్స్ లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన. గత ప్రభుత్వాల ఈయన చెప్పిండు, మంత్రి పొన్నం గారే చెప్పారు, మంచిగానండి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ లో వరదలు. ఆ గత ప్రభుత్వ దుర్మార్గులు ఎవరు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు? బీఆర్ఎస్ ఎన్నేళ్లు పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని? 10 ఏళ్ళు. మరి ఈ రాష్ట్రం వచ్చి ఎన్నేళ్ళు అవుతుంది? అంతకుముందు పరిపాలకులంతా ఏ పార్టీ వాళ్ళు? కాంగ్రెస్ వాళ్ళు కాదా? బీజేపీ వాళ్ళు ఎవరైనా పరిపాలించరు ఈ రాష్ట్రాన్ని ఇప్పటి వరకు? బీఆర్ఎస్ పరిపాలించిన గత 10 ఏళ్ళే కదా. గత 10 ఏళ్లలోనే డ్రైనేజ్ సిస్టమ్ అంతా ఖరాబ్ అయిందా? నాలుగు ఇరుక్కబోయినాయా? ఇది ఓన్ తప్పు, కాంగ్రెస్ తప్పే. ఎన్నో వందల సంవత్సరాల నుంచి పరిపాలించుకుంటూ వస్తున్న కాంగ్రెస్ తప్పే, 10ల సంవత్సరాల నుంచి. ఈ దుర్మార్గం మీదే, మళ్ళీ మీరే తిట్టుకోకూరి. 10 ఏళ్ళలో వాళ్ళు జడగొట్టింది ఏం లేదు, బాగు చేసింది ఏం లేదు. ఎంత బాగా చెప్తున్నాడు. గత ప్రభుత్వాలు ఆ గత ప్రభుత్వాలు దద్దమ్మలు కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి అనే పేరుతో ఆగం చేస్తారు కాబట్టి, ఇక్కడ నిధులన్నీ అక్కడికి తరలిస్తారు కాబట్టే కదా తీసుకొచ్చింది. వాళ్ళు ఏం చేయలేదు 10 సంవత్సరాలు, వాళ్ళు పొడిచింది లేదు. మరి నువ్వు ఏమైనా పొడుస్తావు అంటే మళ్ళీ వాళ్ళ మీద పెట్టుకుంటుంది. ఏమన్నావు? గిన్నికేనా నీకు సీట్ ఇచ్చింది? గిన్నికేనా నిన్ను అధికారంలోకి తీసుకొచ్చింది? వాళ్ళ గురించి చదవడానికి 2 ఏళ్ళ నుంచి అదే భాగవతం. ఎన్నడా మీరు అభివృద్ధి చేసేది? వర్షం వచ్చినా గత ప్రభుత్వమే, దగ్గు వచ్చినా గత ప్రభుత్వమే, తుమ్ము వచ్చినా గత ప్రభుత్వమే. మరి మీరెందుకు ఉన్నది?
ఓన్లీ వాడు పోయి సప్పులు లేకుండా పండుకోరు, చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చుకొని ఆడ పెట్టుకొని పరిపాలించుకుంటారు ప్రజలు. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల జీతం బోనస్. నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ కు ఒక్కొక్కరికి 17,951, 10.9 లక్షల మందికి ప్రయోజనం. హైదరాబాద్ లో డ్రోన్ పోలీసింగ్. ట్రాఫిక్ నిర్వహణ బందోబస్తుకు డ్రోన్లను వాడుతున్న పోలీసులు. ఎయిర్ పెట్రోలింగ్ ఇప్పటికే 3 డ్రోన్లు, త్వరలో మరో 4 రంగంలోకి. డ్రోన్ పెట్రోలింగ్ సక్సెస్. ట్రాఫిక్ పోలీసులు. తంగేడు లేదమ్మా ఉయ్యాలో, బతుకమ్మలన్నీ బంతిపూలతోనే. బిల్లన్నీ సాగు భూములు వెంచర్లుగా మారడంతో తంగేడు గునుగ పూలు కనుమరుగు. గ్రానైట్ క్వారీలు, క్రషర్లతో గుట్టలపైన కనిపించని పూల మొక్కలు. శాస్త్రానికి 2-3 తంగేడు రెమ్మలతోనే సరి. సీతజడ, బీరకట్ల పూల తక్కువే. పసుపు, ఆరెంజ్ కలర్ బంతి పూల వరుసతో బతుకమ్మలు పేరుస్తున్న మహిళలు. ఇంకా కొన్ని చోట్ల ప్లాస్టిక్ పూలు పెట్టి వేసే పరిస్థితి. మరి ఏం చేస్తారు దొరకనప్పుడు? దసరాకు కొత్త పోలీస్ బాస్. డీజీపీ రేసులో శివధర్ రెడ్డి, సివి ఆనంద్. ఈ నెలాఖరులో ప్రస్తుత డీజీపీ రిటైర్మెంట్ ఇంటెలిజెన్స్ చీఫ్ శశిధర్ రెడ్డికి ఛాన్స్. హైదరాబాద్ సివి ఆనంద్ కు విజిలెన్స్ ఏసీబీ చీఫ్ గా అవకాశం. తీర్పు సస్పెండ్. గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంలో టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట లభించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది. గ్రూప్ 1 నియామకాలు చేపట్టుకోవచ్చని స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. రిజల్ట్ ఇచ్చిన రేపు వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇస్తావు, తర్వాత జాయిన్ అయినాక క్యాన్సిల్ చేస్తావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది అదే పరిస్థితి కదా. వాళ్ళు ఉద్యోగాలు కూడా చేస్తారు, దాని మీద కేసు నడుస్తూనే ఉంది. ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, టీజీపీఎస్సీని ఏం చేయాలి అసలు? ఒకసారి నీ గురించి ఎవరు పోరాడు వచ్చి ఈ ఈ గ్రూప్ 1 అభ్యర్థులు అయితే ఎవరు ఉన్నారో మెయిన్స్ రాసిన వాళ్ళని అట్లీస్ట్ నేపాల్ వీడియోలు చూడు. రోజు పోతే నీ జీవితం పోతుంది, వస్తే భావితరాలు బాగుపడతాయి. నేపాల్ వీడియోలు చూసి కొద్దిగా ఉత్తేజపడు చైతన్యవంతులు గారి. బగ్గుమన్న లద్దాఖ్ కు రాష్ట్ర హోదా డిమాండ్ ఉద్రిక్తత మారిన ఆందోళనలు. పోలీస్ కాల్పుల్లో 4 మృతి. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు. బీజేపీ బీఆర్ఎస్ విమర్శలకు చెంపపెట్టు కాంగ్రెస్ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి అటయ్య. ఏది పార్టీలకు తీసుకుపోయేది మీరే ఇలాంటి ఇష్యూలను. ఎన్ని గంటల్లో నిద్రపోతున్నామో తెలుసా? అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు జడ్జి. మీకు న్యాయమూర్తుల కష్టాలు అర్థం కావు, ఉరితీస్తున్నారంటేనే అత్యవసర కేసు, మిగతావేవి అత్యవసరంగా పరిగణించాం స్పష్టం చేసిన జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం. కాంగ్రెస్ హయాంలోనే నీళ్ల మోసాలు. తెలంగాణ హక్కులకు ఉమ్మడి రాష్ట్రంలోనే మరణ శాసనం. కృష్ణా జిల్లాలపై పరస్పర విరుద్ధ ప్రకటనలు. 298 టీఎంసీలు చాలని సంతకం పెట్టింది ఎవరు? కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ హరీష్ రావు. తెలంగాణ ఆర్టీసీ సేవలో ఏఐ మరింత వేగంగా సేవలకు టీజీఆర్టీసీ నిర్ణయం. ఏఐ వినియోగం కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు. దేశంలో ఏఎం వాడుతున్న తొలి రవాణా సంస్థ. సాంకేతిక యుగంలో ఆర్టీసీ ముందుకు. 40,000 మంది కార్మికులు ఆరోగ్య పర్యవేక్షణ. ఆర్టీసీ యాజమాన్యానికి మంత్రి పొన్నం అభినందనలు. మన తెలంగాణ ఆర్టీసీ మాత్రం దినదినాభివృద్ధి చెందుతుంది. బట్ డ్రైవర్లు, బస్సుల విషయానికి వచ్చేసరికి రోడ్ల మీద ఈ ఏఐలు, ఈ ఎలక్ట్రిక్ బస్సులు కాదు, ప్రతి బస్సు వెనక ర్యాష్ డ్రైవింగ్ చేసిన, రాంగ్ రూట్ లో పోయిన తక్షణమే ఈ నెంబర్కు వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి అని ఒక స్టిక్కర్ అతికేయాలి బస్సుల వెనక. దుర్మార్గంగా నడుపుతారు డ్రైవర్లు. సెల్ ఫోన్ ఒకటి అమలు చేసినట్టు, పైలట్ గా ఏదో నడిపిస్తున్నట్టు టెస్టింగ్. ఇక వాళ్ళు దోలేది. ఇప్పుడు రోడ్ బస్సు ఇంత పరిమాణంలో ఉంటది, రోడ్డు ఉండేదే గింతలు. అలా ఈయన మధ్యలో కాదు, గింత సైకిల్ అడ్డం వచ్చినా కూడా, అది పెద్ద లారీ అడ్డం వచ్చినా స్లోగాడు, సైకిల్ అడ్డం వచ్చినా స్లోగాడు, ఈతలోడు ఎట్లా అన్నా కానీ అమ్మడి తిప్పేస్తూనే ఉంటాడు. అవతలోడు ఏ చెట్లలో పోని, ఏ గుంటలలో పోని. ప్రతి బస్సు వెనక ర్యాష్ డ్రైవింగ్ చేసినా, రాంగ్ రూట్ లో తోలినా ఈ నెంబర్ తక్షణమే వాట్సాప్ చేయాలని ఆర్టీసీ వాళ్ళు చర్యలు తీసుకొని అంటియాలి. ప్రతి ప్రైవేట్ వాటికి అతికిస్తారు కదా, కొన్నిటికి అట్లా అతికేయాలి. అప్పుడున్న డ్రైవర్లు కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు. అరే బస్సులో కూర్చునే 100 మంది జీవితాలు నాశనం అడ్డేటైతే. రోడ్డు మీద పోయే ఫ్యామిలీలు ఆగం ఈ బస్సు డ్రైవర్ల వల్ల. ఎంఆర్ ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది రోడ్ల మీద. ప్రతి బస్సు కనుక ఆ స్టిక్కర్లు అతికేయాలి. బీహార్ పై వరాల జల్లు. ఎన్నికల దృష్ట్యా పలు ప్రాజెక్టులు ఆమోదం. 6,000 కోట్ల విలువైన రైల్వే రహదారి అభివృద్ధి ప్రాజెక్టులు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 5,023 ఎంబీబీఎస్ సీట్ల పెంపు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. వీళ్ళ వార్త ఏదో ఒకటి రావాలి కదా మరే. కరెంట్ అఫైర్స్ లెక్క ఫామ్ లో ఉండాలి కదా. వచ్చింది తెలంగాణ బీజేపీ బతుకమ్మ.
విరబూస్తున్న కమలం. తెలంగాణలో క్రమంగా బలపడుతున్న బీజేపీ క్రమంగా అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం. ఊరిలో జిబ్లీస్ ఎన్నికల్లోనూ మనదే విజయం. అచ్చా. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇక చూద్దాం. నాకు బీజేపీ మీద స్పెషల్ కన్సర్న్ ఉంటుంది. ఎందుకంటే నాకు చాలా మంది మిత్రులు కార్యకర్తలు చిన్న స్థాయిలో, గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో వాళ్ళు ప్రాణం పెట్టేస్తారు బీజేపీ అంటే. కానీ వాళ్ళు చేసే కృషి అంతా బూడిలో ఉండి పన్నీరు చేస్తుంది రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయి బీజేపీ ఈ రాష్ట్రంలో. అసలు వీళ్ళకి అర్థం కాదా? మరి వీళ్ళు ఏం చెప్తారో ఆ కార్యకర్తలకు అట్లా. హిందుత్వం వేరు, బీజేపీ వేరు. గుర్తుంచుకోరి. హిందుత్వం అనే ముసుగులో నడిపిస్తానంటే కలవదు. హిందుత్వం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. బీజేపీ పుట్టి 100 సంవత్సరాలు అయింది. గుర్తుంచుకోండి. అది కూడా అయిందో కాలేదో కాలే. కాబట్టి హిందూ మతం మీద అభిమానం ఉన్న వాళ్ళు బీజేపీలో చేరాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ తొలగించుకోండి. ఆ ముచ్చట ఎక్కడా లేదు. బీజేపీ రాష్ట్ర స్థాయి వాళ్ళు కార్యకర్తలకు ఎంత చిత్తశుద్ధితోటి చెప్తుర్రు, చేస్తురా లేదా అని ఆలోచించుకోండి. అనవసరంగా మీ ఎదుగుదలను ఆపుకోకండి. అలా పోద్దు అని చెప్పట్లేదు, మీకు పొమ్మని చెప్పట్లేదు. కానీ గ్రామ స్థాయి, మండల స్థాయి కార్యకర్తలకు, బీజేపీకి పనిచేసే వాళ్ళకు మాత్రం అన్యాయం చేయకండి. మీరు అడ్డమైన హామీలు వాళ్ళకి చెప్పి పార్టీని ముందుకు నడిపించకుండా ఏమీ ఉండదు. ఆ కేంద్రంలో అక్కడక్కడ రాష్ట్రాలలో సీట్లు గెలుస్తారు, కథం ఫామ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒరిగేది లేదు, పోయేది లేదు, వచ్చేది లేదు. అది ఈ రాష్ట్రంలో అసలు బీజేపీ ఏదో మొన్న అవతల గత ప్రభుత్వం మీద వ్యతిరేకతతో కొన్ని స్థానాలు గెలిచిందే తప్ప అత్యంత వేగంగా పుంజుకున్న పరిస్థితి అయితే ఆడలేదు. బీజేపీ పుంజుకున్నది ఒకటే ఒకసారి ఈ రాష్ట్రంలో ఎవరు ఒప్పుకోకపోయినా బండి సంజయ్ గారు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఉన్నప్పుడు 2019-20 టైంలో 20 టైంలో. అంతకు మించి బీజేపీ ఈ రాష్ట్రంలో నడిచిందే లేదు. ఎప్పుడైతే ఆయన అధ్యక్ష పదవి నుంచి తొలగించారో పోయింది, నీరు గార్చిపోయింది. ఇక మళ్ళీ ఈ పేపర్లలో ఏదో ఇట్లా లైన్ ఫ్రంట్ పేజ్లకి ఇంత డబ్బులు చేయించుకుని అంత దంచిక్కు ముచ్చట, కలవని ముచ్చట. అది టైం వేస్ట్ పని అదంతా. తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఇక తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ తీర్మానం. ఇది ఎప్పుడో చేయాల్సి ఉండే. మావోల లొంగుబాటు. ఛత్తీస్గఢ్లో 71 మంది మావోయిస్టుల లొంగుబాటు. 30 మంది మావోలపై 64 లక్షల రివార్డ్. లొంగిపోయిన వారిలో 50 మంది పురుషులు, 21 మంది స్త్రీలు. బీహార్ పై వరాల జల్లు. ఎన్నికల దృష్ట్యా పలు ప్రాజెక్టులకు ఆమోదం. ఎన్నికలు వస్తేనే ఇంకా మనోళ్ళు అయితే దుర్మార్గంగా ప్రచారం చేశారు మొన్న ఎలక్షన్స్ కు. మీరు మమ్మల్ని గెలిపిస్తేనే మీకు అయ్యి వస్తాయి, లేకపోతే ఇవి వస్తాయి. మమ్మల్ని గెలిపించి చూడు, నువ్వు ఒక చెంగున 10,000 కాదు 12,000 తీసుకుంటావు, 2,000 కాదు 4,000 తీసుకుంటావు. ఇంత దుర్మార్గంగా మారినది రాష్ట్ర పరిస్థితి, దేశ పరిస్థితి. గ్లోబల్ హెల్త్ కేర్ గా హైదరాబాద్ లో సర్వీస్ ప్రారంభించిన శ్రీధర్ బాబు. ఆజ్కి బాత్ చూద్దాం. తెలంగాణ వీర వనిత సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. దిశాలి గుండె ధైర్యం ఆమె సొంతం. వరంగల్లోని కృష్ణాపురంలో పుట్టి రజాకార్ల అరాచకాలు అడ్డుకున్న విప్లవాగ్ని. చేతికత్తి దిగి వచ్చింది నేల కోసం పోరాటం. నీ దొర ఏం చేస్తారా అంటూ రోకలి బండ చేత బూనిస మరో ఝాన్సీ. అన్నపూర్ణ పోషణ కాదు, తిరుగుబాటు కీర్తిగానం. రైతన్న రక్త చుక్కలు చూసిన నయనమ్మ. జమీందారీ సింహాలను తలదన్నిన సాహసమ్మ. బలహీనత అనే బుద్ధి కలుగును మానవతమ్మ. పోరాటమే ఊపిరై నిలిచిన మహానుభావమ్మ. మట్టిలో పుట్టి మట్టికే పోయిన నీ జీవగాథ. ఎప్పటికీ నీ నామమే ప్రజల హృదయ గాథ. మిమ్మలను మరవదు ఈ నెల. సెప్టెంబర్ 26న చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆజ్కి బాత్లో రాశారు. మంచిగా ఉంది. రైట్. శనార్థి తెలంగాణ చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై కుట్రలు. బీసీలపై అగ్రవర్ణ నాయకుల కపట ప్రేమ. రిజర్వేషన్ల కల్పనపై దోబూచలాట. జీవో తెస్తామని రెడ్ల ప్రభుత్వం సంకేతాలు. అమలు కాకుండానే తెరవెనుక నుంచి ప్రయత్నాలు. అడ్డుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కుతున్న అగ్రవర్ణ లీడర్ల నుంచి అంతర్గత సపోర్టు. మోసాలను గమనిస్తున్న బీసీ సమాజం. బీసీ రిజర్వేషన్లపై జీవో ఇవ్వాలి. 6,000 కోట్ల రైల్వే రహదారి ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్. దేశవ్యాప్తంగా 5,000 పీజీ మెడికల్ సీట్లకు లైన్ క్లియర్. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 5,023 ఎంబీబీఎస్ సీట్లు పెంపు. నౌకా నిర్మాణం, సముద్ర రంగానికి 69,725 కోట్ల ప్యాకేజీ.
అది బూటకపు ఎన్కౌంటర్. కేంద్ర కమిటీ సభ్యుల కట్టా రామచందర్ రెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డిలను అరెస్ట్ చేసి హత్య చేశారు. ఈ నెల 11-20 మధ్య కేంద్ర నాయకులు అరెస్ట్. 22న మాడ్ ప్రాంతానికి తీసుకొచ్చి ఎన్కౌంటర్ పేరుతో హత్య చేశారు. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రకటన. గ్రూప్ 1 ర్యాంకర్ల గుడ్ న్యూస్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు హైకోర్టులో ఊరట. తదుపరి విచారణ వచ్చే నెల 16కు వాయిదా. ఇది చూసినాం మనం. దుర్మార్గపు చర్య అంటది దాన్ని. చైనాలో ఏ హాస్పిటల్ 14 మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాక్టర్లు సెకండ్లలో రోగులను పరీక్షించిన ఏఐ డాక్టర్లు క్యాన్సర్, గుండెపోటు అధిక ఖచ్చితత్వంతో గుర్తించిన అభిన్నాలు. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్. 71 మంది మావోయిస్టులు లొంగుబాటు. 30 మంది 64 లక్షల రివార్డ్. ఛత్తీస్గఢ్లోని దంతేవాడ ఎస్పీ వద్ద లొంగిపోయిన మావోలు. అగ్ర నాయకుల మరణంతో కుంగుబాటుకు గురవుతున్న కేడర్. రగిలిన లడాక్. రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన ఆందోళనకారులు. భాజపా కార్యాలయం, పోలీసులు వాహనాలు దగ్ధం. బాష్పవాయు ప్రయోగించిన పోలీసులు. 4 మృతి, అనేక మంది గాయాలు. లేహ్ నగరంలో ఉద్రిక్తంగా మారిన నిరసనలు. చిన్నగా అక్కడక్కడ గమనిస్తే మారిపోతుంది వ్యవస్థ. నిరసన వ్యక్తం చేసే విధానం భారతదేశంలో మారుతూ వస్తుంది. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఏ రకమైన నిరసన వ్యక్తం చేసిరో పాటు గాంధీ పాటు తీసేయండి, గాంధీ గారి పాటు తీసేయమని చెప్పేస్తున్నాడు. సుభాష్ చంద్రబోస్ గారి బాటలో నడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి భారతదేశంలో. జరగాలి, జరిగితేనే మంచిది ఈ దేశానికి. ఇక బంజేరిగా మౌన వ్రతాలు ఉంటాయి నిరసనలో, ఇక బంద్ చేయాలి. ఇట్లానే పోవాలి. ఇదే ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఈ దేశంలో ఈ రాష్ట్రాల్లో ఇవే కరెక్ట్. టీజీఆర్టీసీలో ఏ సేవలు. అన్సిక్యూరిటీ పార్ట్నర్స్ ఎల్ఎస్పి సంస్థతో తోడ్పాటు. భారత్ మా వైపే ఉంది. రష్యాతో యుద్ధంలో భారత్ ఎక్కువగా ఉక్రెయిన్పై నిలిచింది. చమురు కొనుగోలు సంక్లిష్టతను అర్థం చేసుకోగలను. ఇంధన ఒప్పందం సమస్యను ట్రంప్ పరిష్కరించగలరు. మోదీ ప్రభుత్వం విధానాన్ని మార్చుకుంటుందని ఆశిస్తున్నాం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.